హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఇండోర్ కుకింగ్. ఈరోజు ఈ వీడియోలో క్రిస్పీగా అండ్ క్రంచీగా ఆనియన్ పకోడాని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం నేను 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని ఆ ఆనియన్ని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. పకోడా కోసం ఆనియన్స్ని మరీ లావుగా కట్ చేసుకోకూడదు, మరీ సన్నగా కూడా కట్ చేసుకోకూడదు. ఇప్పుడు ఇలా మీడియం సైజ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కల్ని వేరొక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ ముక్కల్ని మనం చేత్తో బాగా పొడి పొడిగా అయ్యేలాగా ఈ ఆనియన్స్ అన్నింటినీ మనము ఇలా విడదీసుకుందాము. ఇప్పుడు ఇలా పొడి పొడిగా చేసుకున్న ఆనియన్స్లోకి మనము 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకును వేసుకొని ఈ మసాలా అంతా ఆనియన్స్ ముక్కలకి బాగా పట్టేలాగా చేత్తో ఈ మసాలా అంతటిని బాగా ఒకసారి మనము మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆనియన్స్కి పట్టి ఆనియన్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో 1 కప్పు శనగపిండిని, కొంచెం సాల్ట్ని, 2 స్పూన్ల బియ్యం పిండిని కూడా వేసుకొని ఈ పిండి అంతా మనము బాగా చేత్తో గట్టిగా కలుపుకుందాము. మీకు వాటర్ అవసరమైతే ఇందులో వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకొని ఈ పిండిని కొంచెం గట్టిగా కలుపుకోండి. నేనైతే వాటర్ ఇక్కడ యూజ్ చేయలేదు, నాకు ఆనియన్స్లో ఉన్న వాటర్ కంటెంటే సరిపోయింది. పకోడా పిండి కొంచెం గట్టిగానే ఉండాలి. చూడండి, ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసి ఆయిల్ని హీట్ అవ్వనిద్దాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న పిండి ముద్దలుగా ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా 2 సైడ్స్ మనము బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఈ పకోడాని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ పకోడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుందాం. ఇలా కాలితే సరిపోతుంది. చూడండి, మిగతా పిండిని కూడా ఇలానే ఆయిల్లో చిన్న చిన్న పిండి ముద్దలుగా వేసుకుంటూ పకోడాల్లాగా మనము ఆయిల్లో పకోడాల్లాగా చిన్న చిన్న పిండి ముద్దలుగా మనం వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుందాం. ఈ పకోడా ఈవినింగ్ టైము స్నాక్ లాగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు వీటిని కూడా మనము పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న పకోడాలని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో క్రిస్పీగా అండ్ క్రంచీగా ఉండే ఆనియన్ పకోడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. చాలా బాగుంటుంది ఆనియన్ పకోడా. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.